రైట్, ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు మరోసారి ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. దీనిపై కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశ కొనసాగింపుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తుంది. ఆగస్టు 13న పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశామని, కానీ ప్రోరోగు చెయ్యలేదు అని కిరణ్ రిజిజు తెలిపారు. సభను ప్రోరోగ్ చేయనంత వరకు మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. దీనిపై విపక్షాలు ఇప్పుడు మండిపడుతూ ఉన్నాయి. ఇదే విషయంపై ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రస్తుతం లోక్సభలో సంఖ్యాబలాన్ని 543 వద్దనే మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలి అంటున్నారు. 2029 లోక్సభలో ఎన్నికల్లో 543 స్థానాల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలి అని కోరారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గతంలో తెచ్చినట్టు బిల్లును మరోసారి బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నించవద్దు అనంటూ మల్లికార్జున ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు. సో ప్రోరోగ్ కాలేదు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ నిర్వహిస్తారు, కంటిన్యూ చేసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది. బట్ అదే మరి నిర్వహిస్తారా, దానిపైనే ప్రతిపక్షాలు ఇప్పుడు మండిపడుతూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఓవర్ టు యు. రైట్ రాజేష్, సుమతే, ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మరోసారి తెర మీదకు వచ్చిన అంశంపైన వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో ఈ బిల్లులు తీసుకురావాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర మంత్రి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఇక ఒకవేళ డీలిమిటేషన్ సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలంటే కనుక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కానీ 2029 వరకు ఇది మహిళా రిజర్వేషన్ సంబంధించి 543 స్థానాలు 3వ వంతు మహిళలకు అవకాశం కల్పించాలి. మరోవైపు ఇటు 25 సంవత్సరాల వరకు, మరో 25 సంవత్సరాల వరకు ఈ 543 లోక్సభ స్థానాలకి ఎన్నికలు నిర్వహించాలి అనేది కూడా ప్రధాన డిమాండ్ను ఈ లేఖలో మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇక గతంలో ఏప్రిల్ 16-17 తేదీలో డీలిమిటేషన్ బిల్లు పెట్టి ఆ బిల్లు అనేది ఆమోదం పొందకుండా పోయింది. మళ్ళీ అదే ధైర్యం మళ్ళీ చేయవద్దు, ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకుంటాయనేది. సో శివ, ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు దానికే కొనసాగుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ప్రోరోగ్ చేయలేదు, సో ఇంకా ఆప్షన్ ఓపెన్ గా ఉంది కాబట్టి మరి నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక డౌట్ వ్యక్తం చేసినట్టుగా, లేదంటే బయట జరుగుతున్న చర్చ ప్రకారంగా కూడా మళ్ళీ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగానే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను 4 రోజుల పాటు ఏర్పాటు చేసి డీలిమిటేషన్, దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ చేపట్టాలి, ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ అనుకున్నంత సంఖ్యాబలమని ప్రజెంట్ లేదు కాబట్టి దానిలో భాగంగా ఇటు ఇండియా కూటమిలో మరికొంతమందితో మాట్లాడి అనుకూలంగా ఓటు వేయాలనేది కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదేంటి జరిగితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో తమకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అంటే నార్త్ సైడ్ ఎక్కువగా డీలిమిటేషన్ వల్ల సీట్లు డబల్ అయితే ఎక్కువ సీట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి నార్త్ సైడ్ లో. కానీ ఇటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కేంద్రంలో అధికారులు వస్తే దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తుంది అనేది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు కూడా చెప్తున్నాయి. కానీ ఇటీవల తమిళనాడులో జరిగిన సమావేశంలో కూడా హోంమంత్రి అమిత్ షాతో విజయ్ సమావేశమై డీలిమిటేషన్ కు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డుగా చూపిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నాయి ప్రతిపక్షాలు అనేది కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. కానీ మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాము, కానీ డీలిమిటేషన్కి మద్దతు తెలుపం అనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తే నెక్స్ట్ 2029లో కాంగ్రెస్ అలాగే మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఒకవేళ ఈ సంఖ్యాబలం అనేది తక్కువైతే కనుక, అంటే ఈ డీలిమిటేషన్ వల్ల లోక్సభ స్థానాలు పెరిగితే మళ్ళా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా విపక్ష పార్టీలు భావిస్తుంది. దానిలో భాగంగానే ఇక ఫైనల్ డీలిమిటేషన్ మేము వ్యతిరేకం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు పెట్టాలంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కొంత సమయం ఇవ్వాలి అనేది ఇటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అంటే ప్రతిపక్షాలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. రాష్ట్రాలకు కొంత సమయం ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఈ లేఖ. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్సైట్, డీటెయిల్ గా చెప్పారు. రైట్, అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? మరి
యాక్చువల్గా దానికి వచ్చిన ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో Yes. డీలిమిటేషన్ ని ముందుకు మొన్న పార్లమెంట్ లో జరగాల్సింది కానీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన గొడవల కారణంగా దాన్ని ఆ చేయలేకపోయారు. బిల్లు రాలేదు, మళ్ళీ దాని చర్చ రాలేదు కాబట్టి రాలేకపోయింది. ఇప్పుడు ప్రోరోగ్ చేయలేదు, అది ఓపెన్ గా ఉంది. సో ఎప్పుడైనా మళ్ళీ స్పెషల్ సమావేశాలు అని కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో అంటే ప్రోరోగ్ అంటే సింపుల్ గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు Signed item. లాక్ చేయలేదు అంతే, జస్ట్ అంతే. గొళ్ళెం పెట్టి ఉంచారు. కావాల్సిన ఎప్పుడైనా ఓపెన్ తీసుకోవచ్చు. చేయొచ్చు.